హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ తరపున హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. ఈరోజు మన రామ్ చరణ్ అన్న బర్త్డే. అయితే రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి ఇది స్పెషల్ వీడియో. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి మొన్నటి వరకు మన రామ్ చరణ్ అన్నని అందరూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని పిలుస్తున్నారు. అయితే మన రామ్ చరణ్ అన్న జర్నీలో ఇప్పటివరకు 14 సినిమాల్లో నటించాడు. మరి ఈ 14 సినిమాల్లో నాకు నచ్చిన 6 మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరొకసారి ప్రభాస్ డాడ్ ఫ్యాన్స్ తరపున హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మూవీ చిరుత, నా ఫేవరెట్ మూవీ ఫ్రెండ్స్. ఇందులో ఇంట్రడక్షన్ ఉండిద్ది, వేరే లెవెల్లో ఉండిద్ది ఫ్రెండ్స్. ఆ కళ్ళు చూస్తేనే వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్. మన రామ్ చరణ్ అన్న ఫస్ట్ సినిమా అంటే మామూలుగా ఉండదు అసలు. ఈ మూవీలో సాంగ్స్ అయినా ఫైట్స్ అయినా మన రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయినా వేరే లెవెల్ అసలు. చిరంజీవి కొడుకంటే ఇలా కదా ఉండాల్సింది అన్నట్టు చూపించాడు మన పూరి జగన్నాథ్ గారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఇక సెకండ్ మూవీ అదే మగధీర మూవీ. మన ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలో పడ్డాడు మన రామ్ చరణ్ అన్న. ఈ సెకండ్ మూవీతోనే ఇండస్ట్రీ కొట్టాడు మన రామ్ చరణ్ అన్న. ఏమన్నా ఉంటుందో తన యాక్టింగ్ మాత్రం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే మూవీకే హైలైట్ అసలు. అలా ఉంటుంది మూవీ మాత్రం. అలాగే కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఈ మూవీలో, వేరే లెవెల్ అసలు. ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు అని చెప్పే డైలాగ్స్ అయినా వేరే లెవెల్ అసలు. ఇక థర్డ్ నాకు నచ్చిన మూవీ రచ్చ. ఈ మూవీలో నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే, ఇలాంటి ఎన్నో డైలాగ్స్ ఉంటాయి. అలాగే ఫైట్స్ అయినా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ నాన్న సాంగ్ దీంట్లో పెట్టాడు, వేరే లెవెల్ అసలు. ఈ సినిమా కూడా హిట్ అయింది మన రామ్ చరణ్ అన్నకి. నాకు ఈ మూవీలో బాగా నచ్చేది డైలాగ్స్ అండ్ రామ్ చరణ్ అన్న లుక్స్, తన యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. డ్యాన్స్ కూడా ఓకే ఫ్రెండ్స్. అల్లు అర్జున్ ఎన్టీఆర్ తర్వాత మన రామ్ చరణ్ అన్న చాలా బాగా నటిస్తాడు, డ్యాన్స్లో అయినా యాక్టింగ్ అయినా. ఇక నెక్స్ట్ ధృవ మూవీ. ఈ మూవీ గురించి ఏం చెప్పాలి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, అలాగే మన రామ్ చరణ్ అన్న రాహుల్ ప్రీతి యాక్టింగ్ అయినా వేరే లెవెల్. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ మూవీ స్టోరీ అయినా వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే ఫేవరెట్ మూవీ ధృవ మూవీ. ఆ తర్వాత మన రంగస్థలం మూవీ. సుకుమార్ గారు రామ్ చరణ్ అన్న కలిసి నటించిన రంగస్థలం మూవీ. ఈ మూవీలో తన యాక్టింగ్ అయితే చెప్పనవసరంలా. మన సమంత గారు రామ్ చరణ్ అన్న వీళ్ళిద్దరు తప్ప ఈ రోల్స్కి ఎవరు నటించలేరు అన్నట్టుగా నటించారు. చాలా బాగుంది. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న లుక్స్, డ్యాన్స్ వేరే లెవెల్ అసలు. ఇక రీసెంట్గా వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ మూవీలో ఏం చెప్పాలి. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు మెయిన్ హీరో మన రామ్ చరణే అన్నట్టుగా ఉంది. తర్వాత కొన్నిసార్లు ఎన్టీఆర్ అన్నట్టుగా ఉంటుంది, కానీ మెయిన్ నాకైతే రామ్ చరణ్ అనే మెయిన్ హీరో అన్నట్టుగా ఉంది. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది, మన తెలుగులో ఇండస్ట్రీ హిట్. అలాగే తన న్యూ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ అండ్ ఈ మూవీ డైరెక్టర్ శంకర్. తను రోబో, ఒక్కడు ఇలాంటి మూవీ తీస్తున్న డైరెక్టర్. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. అండ్ రామ్ చరణ్ అన్న బర్త్డేకి ఈ స్పెషల్ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి.